ఎవరైతే బదిలీలలో ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్ను లీప్ యాప్లో కూడా కంపల్సరీగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్ను లీప్ యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా లీప్ యాప్లోకి మీ యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో ఈ లీప్ యాప్లోకి ముందుగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గవర్నెన్స్ ఉంది కదా, ఈ గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత సిఎస్సిలోకి వెళ్ళండి. తర్వాత టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఎవరి కోసం అంటే ఎవరైతే బదిలీల్లో ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీని అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ ఇప్పుడు ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు చేత సర్టిఫికేట్ను వారు పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ను పొందిన తర్వాత ఈ లీప్ యాప్లో కూడా దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ని కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ పిహెచ్ కేటగిరీ వద్ద వారికి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. వారు ఎందుకంటే టిస్లోనే పిహెచ్ కేటగిరీ ఏంటి అనేది వారు సెలెక్ట్ చేసి ఉంటారు. సేమ్ అదే ఇక్కడ పిహెచ్ కేటగిరీలో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఈ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ డేట్ ఉంది కదా, ఈ డేట్ మీద సెలెక్ట్ చేయండి. ఏ రోజైతే ఈ సర్టిఫికేట్ని మీరు పొందారో ఆ రోజు డేట్ని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత సర్టిఫికేట్ ఇస్సుడ్ వద్ద ఎస్ అని చెప్పి ఇవ్వండి. తర్వాత పైకి జరిగితే ఇక్కడ మీకు అప్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పి వస్తుంది. ఈ అప్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ఫోన్ మెమరీలో ఓపెన్ అవుతుంది. మన ఫోన్ మెమరీలో ఉన్న ఆ సర్టిఫికేట్ని ఇక్కడ మన పీడిఎఫ్లోకి ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనం ముందుగానే ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్ని స్కాన్ చేసుకొని మన మొబైల్లో రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ అప్ యారో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆ సర్టిఫికేట్ని సెలెక్ట్ చేయమంటుంది. ఆ సర్టిఫికేట్ని మన మెమరీలో నుంచి సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనం అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఆ సర్టిఫికేట్ పొందిన వారంతా కంపల్సరీగా ఈ లీప్ యాప్లో కూడా ఈ విధంగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది.